సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దశోజు శ్రావణ్ సత్యనారాయణ ఇద్దరు కూడా అటు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే ఆ ఇద్దరిని కూడా గతంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వారిద్దరు కూడా రాజకీయ ప్రమేయం కలిగిన వ్యక్తులు, వారు దేంట్లో కూడా ఎక్స్పర్ట్స్ కాదు అని చెప్పి ఆ ఇద్దరి నియామకాన్ని కొట్టిపారేసింది. దీంతో మళ్ళీ రెండోసారి కూడా దశోజు శ్రావణ్ సత్యనారాయణ పేరు సిఫార్సు చేసినప్పటికీ వారు కోర్టు కూడా వెళ్లారు, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అంతలోనే ప్రభుత్వం మారిపోయింది. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కోదండ్ రామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ పేరు తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం సిఫార్సు చేసింది. గవర్నర్ ఆ ఇద్దరికి ఆమోద ముద్ర వేశారు. అయితే ఎమ్మెల్సీగా వారిద్దరూ గవర్నర్ చేత ఆమోద ముద్ర వేయించబడినప్పటికీ ప్రమాణ స్వీకారాన్ని స్టే తీసుకొచ్చారు. ఆ స్టే తీసుకొచ్చిన నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. కొన్ని రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఓ తుది తీర్పునిచ్చారు. ఈ నామినేషన్ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి తీసుకురావడంతో మళ్ళీ నామినేషన్ వేయాల్సి వచ్చింది. మళ్ళీ సిఫార్సు చేశారు. మళ్ళీ గవర్నర్ దగ్గరికి మళ్ళీ ఆ ఇద్దరి పేర్లని పంపించారు. ఈ ఇద్దరి నియామకాన్ని గవర్నర్ కన్ఫర్మ్ చేస్తూ అక్కడి నుంచి ఇక తమిళసై సౌందరరాజన్ గుడ్ బై చెప్పి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి నియామకం పైన గతంలోనే దశోజు శ్రావణ్ సత్యనారాయణ వీరిద్దరు కూడా అటు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు వెళ్ళిన నేపథ్యంలో రోజు సంచలన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. కోదండ్ రామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ల నియామకం సరైనది కాదు అని చెప్పి ఆ నియామకాన్ని రద్దు చేసింది. సో తదుపరి విచారణ వచ్చే నెల 17కు వాయిదా వేసింది. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి కోదండ్ రామ్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా ఈ యొక్క సంచలన తీర్పుతో ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా వారి యొక్క నియామకాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ముందు గవర్నర్ కోటాలో ఇద్దరిని కూడా ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దశోజు శ్రావణ్ అండ్ సత్యనారాయణని బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వం సిఫార్సు చేస్తూ గవర్నర్కి ఆ సిఫార్సును పంపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటుగా ఆ రకంగానే అది పెండింగ్లో ఉండిపోయింది. చివరాకరణ వీరిద్దరు రాజకీయ ప్రమేయం కలిగిన వ్యక్తులు కాబట్టి వీరిని ఉంచుకోలేము, రాజకీయంగా వీరిని గవర్నర్ కోటాలో తీసుకోలేము అని చెప్పి ఫైనల్గా తమిళసై డిసిషన్ ఇచ్చారు. ఇక హైకోర్టుకు వెళ్ళారు దశోజు శ్రావణ్. హైకోర్టులో కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఫేవర్గానే వచ్చింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే అది మొదటిసారిగా మేము ఇచ్చిన నామినేషన్ తిరస్కరించారు, రెండవసారి కోదండ్ రామ్ నామినేషన్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదైనా పేర్లని మీరు సిఫార్సు చేయండి అని చెప్పడంతోనే కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రెండవసారి, మొదటిసారి కోదండ్ రామ్ పేరు ఇచ్చారు, రెండవసారి మళ్ళీ కోదండ్ రామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ పేరు ఇవ్వడంతో రెండోసారి వారి పేర్లు కన్ఫర్మ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరికి బిగ్ షాక్ తగిలింది. ప్రొఫెసర్ కోదండ్ రామ్ అండ్ సియాసత్ పత్రికా ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరికి కూడా బిగ్ షాకే. ఇక రేపు మాపో మంత్రివర్గ విస్తరణ ఉంటే ఇక అమీర్ అలీ ఖాన్కి మంత్రి పదవిలో చోటు కూడా వస్తుంది. మైనార్టీ కోట్ల రకం కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన కూడా అదే భావంలో ఉన్నారు, ప్రభుత్వం కూడా అదే భావించింది. కానీ ఉన్న పలంగా ఇద్దరి యొక్క ఎమ్మెల్సీ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. అయితే ఈ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పులో ఇంకో విషయం కూడా పొందుపరిచింది. మేము తుది తీర్పు వెల్లడించేంత వరకు ఎటువంటి నామినేషన్ అంటే దీనికి ఛాలెంజ్ చేసే విధంగా ఎటువంటి విధంగా కూడా ఉండకూడదు అనే రకంగా ఓ తీర్పునిచ్చింది. సో మేము తుది తీర్పుని ఆగస్టు 17కి వాయిదా వేశారు. ఆ ఆగస్టు 17న తుది తీర్పు ఇచ్చేంత వరకు కూడా ఎటువంటి నామినేషన్ వేయకూడదన్నారు. ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ ఈ ధర్మాసనం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్ మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, సో ప్రజెంట్ కోదండ్ రామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరిని కూడా వీరి యొక్క నియామకాన్ని రద్దు చేస్తూ ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎలా చూడాలి? రేపు మాప అమీర్ అలీ ఖాన్కి ఏకంగా మంత్రి పదవిలో కూడా చోటు దక్కుతుందనేటువంటి ఒక ఆశాభావం ఆయనకు ఉండేది. ఇటు మైనార్టీలకు అవకాశం కల్పించాలి కాబట్టి కాంగ్రెస్ కూడా అదే భావించింది. అంతలోనే వారి నియామకం రద్దు అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయాలన్నా కూడా తుది తీర్పు నెక్స్ట్ సెప్టెంబర్ 17న వచ్చేటువంటి ఆ విచారణ వరకు కూడా ఎటువంటి నామినేషన్ కూడా వేయడానికి వీలు లేదన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎలా చూడాలి? దీనిపైన ప్రభుత్వ రియాక్షన్ ఏంటి? ఏమన్నా డెఫినెట్గా ఇది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి వాళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే నామినేట్ చేసిందో గవర్నర్ కోట కింద కోదండ్ రామ్ కానివ్వండి, అమీర్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి అంశంలో వారి యొక్క ఎంపిక అనేది కూడా వాళ్ళ నామినేటెడ్ అనేది కూడా చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంకు షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరికి సంబంధించి ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్ళింది, ఆ తర్వాత మీరు అన్నట్టుగా కోర్టుకు వెళ్ళింది, కోర్టు అనంతరం కూడా మళ్ళీ గవర్నర్ వద్ద పెండింగ్ ఉండడంతో సాక్షాత్తు కూడా ముఖ్యమంత్రి వెళ్ళి కూడా అక్కడికి ఆ ఫైల్ కూడా క్లియర్ చేశారు. ఇదంతా ఒకెత్తు అయితే గతంలో చూసామటు దశోజు శ్రావణ్ కానివ్వండి, సత్యనారాయణకు సంబంధించి కానివ్వండి, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరి పేర్లను కూడా గవర్నర్ వద్దకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పంపించింది. అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి గవర్నర్ కూడా ఫైల్ను తొక్కిపెట్టింది. ఎందుకంటే
ఎందుకంటే ఒక నామినేటెడ్ పదవులు అనేవి ఇటు గవర్నర్ కింద ఎమ్మెల్సీలు కానివ్వండి, అటు రాష్ట్రపతి నామినేటెడ్ చేసేటువంటి రాజ్యసభ సభ్యులు కానివ్వండి, వివిధ కళలకు చెందినటువంటి వారై ఉండాలి. వారికి సంబంధించి ఏదో ఒక దాంట్లో అంటే నేరుగా పోటీ చేసే అవకాశం లేకుండా నామినేటెడ్ పోస్టులు అనేది వివిధ కళలకు సంబంధించినటువంటి వివిధ వృత్తులకు సంబంధించినటువంటి అంశాలు అటువంటి వ్యక్తులను కూడా నామినేట్ చేస్తుంటారు. కాబట్టి వీరిద్దరు దాసోజు శ్రవణ్ కానివ్వండి, సత్యనారాయణ కానివ్వండి ఆ బ్యాక్గ్రౌండ్ లేదు అంటూ కూడా గతంలో గవర్నర్ ఆ ఫైల్ను కూడా తొక్కిపెట్టి వారిద్దరి యొక్క నామినేషన్లు కూడా కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారిద్దరి స్థానంలో కోదండరామ్ కానివ్వండి, మరోవైపు ఆమీర్ అలీ ఖాన్, ఎందుకంటే ఆయన కూడా ఒక జర్నలిస్ట్ కాబట్టి ఆయనకు సంబంధించి కూడా ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. ఆ తర్వాత గవర్నర్ వద్ద ఇందాక చెప్పుకున్న ఫైల్ ఆగినప్పటికీ నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి గవర్నర్ వద్దకు వెళ్ళి కూడా వీరిద్దరికి నామినేటెడ్ కూడా క్లియర్ అయ్యేటట్టు కూడా వెళ్ళారు. ఆ తర్వాత కూడా ఒకవైపు చూసాం అటు కోదండరామ్కు సంబంధించి ఎప్పుడైతే క్లియర్ అవుతుందో కోదండరామ్కు మంత్రి పదవి వస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో కూడా ఆమీర్ అలీ ఖాన్ మైనార్టీ కోటాలో మరి అటు మంత్రి పదవి కూడా రాబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇటువంటి తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా కాంగ్రెస్కు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. సాక్షాత్తు దాసోజు శ్రవణ్ ఎప్పుడైతే ఇక్కడ కోర్టుకు వెళ్ళారు ఈ తమకు సంబంధించి తమ నామినేషన్కు సంబంధించి గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ కోర్టులో కూడా ఒకవైపు అటు వారికి కొంత వ్యతిరేకంగా రావడంతో కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టులో వాయిదా పడుతూ కూడా తీర్పు వాయిదా పడుతూ వస్తుంది. నిన్న జరిగినటువంటి తీర్పులో ఒకవైపు కూడా జడ్జిమెంట్కి సంబంధించి కానివ్వండి పూర్తి స్థాయిలో ఒకవైపు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని చెప్పి కూడా సాక్షాత్తు దాసోజు శ్రవణ్ ప్రస్తుతము ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయన కూడా వెల్లడించాడు. తుది తీర్పుకు సంబంధించి మాత్రం వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు తీర్పు ఇచ్చిందో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఛాలెంజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్లియర్గా వెల్లడించినటువంటి తీర్పులో కూడా కోర్టు ఒకటే చెప్పింది, నెక్స్ట్ నియామకం కాబోయేటటువంటి వ్యక్తి తమకు సంబంధించినటువంటి సూచనల మేరకు కూడా అక్కడ నియామకం చేపడతారు. దానికి తగినటువంటి ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటి ప్రకారమే కూడా దానికి సంబంధించి కూడా నామినేట్ అవుతారని కోర్టు చెప్పింది. కాబట్టి వచ్చే నెల 17 నాటికి కూడా ప్రభుత్వం కూడా కోర్టు తీర్పుకు అనుగుణంగా కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ అటు కోదండరామ్ కానివ్వండి ఆమీర్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా డెఫినెట్గా కోర్టుకు సరైనటువంటి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క దాసోజు శ్రవణ్ ఒకటే తమకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొంత పక్షపాత వైఖరితో కూడా వాటిని నామినేషన్లను కూడా తిరస్కరించిందంటూ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి ప్రభుత్వ నేతలు కానివ్వండి చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ మరి ఈ విధంగా వచ్చే నెల ఉన్న తీర్పుకు ఏ విధంగా ముందుకెళ్తారు మరి కోర్టు తీర్పుకు ఇద్దరి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా వీళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం చేసింది ఆగస్టు 16, 2024. మరో 3 రోజులు అయితే ఏడాది పూర్తవుతుంది. ఇంకా ఏడాది పూర్తవనే లేదు. అంతలోనే ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అమీర్ అలీ ఖాన్ అండ్ కోదండరామ్ ఇద్దరు కూడా ఒకే రోజు వారిద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 16న వారిద్దరు ప్రమాణ స్వీకారం చేస్తే ఏడాది పూర్తవలేదు. ఇంకా 3 రోజులు అయితే ఏడాది పూర్తవుతుంది. అంతలో ఈ ట్విస్ట్లా మొదటిగా అటు దాసోజు శ్రవణ్ కుర్రసతన్ అన్న పేరు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే సిఫార్సు చేసి గవర్నర్కి పంపించింది. అది కాస్త క్యాన్సిల్ గవర్నర్ కొట్టిపాడేసింది. దాని పెద్దగా కన్సిడరేషన్ తీసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత కోదండరామ్ పేరు వచ్చినప్పటికీ వీళ్ళంతా